ప్రతిపక్షంలో ఉంటే ఆ పార్టీని తట్టుకోవడం అధికార పార్టీకి అసాధ్యం. అలా ఉంటాయి ఆ పార్టీ అధినేత వ్యూహాలు, ఆయన ఎత్తుగడలు. తలలు పండిన నాయకులకు కూడా అంతు చిక్కవు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ విశ్లేషకుల మాటలివి. పాలిటిక్స్లో ఆరితేరిన మేధావులు ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటారు. గతంలో పాలకులు తల వంచక తప్పలేదు. మళ్ళీ అలాంటి అస్త్రాలనే ఇప్పుడు బయటకు తీస్తున్నారు. సర్కార్పై ముప్పేట దాడికి సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఎవరా నేత? గతంలో ఆయన ఏం చేశారు? అధికార కూటమి ప్రతిపక్ష చక్రబంధంలో బందీ అవుతోందా? రాబోయే రోజుల్లో జన గర్జన తప్పదా? ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికలకు రెడీ అవుతోన్న నాయకుడెవరు? కూటమి సర్కార్పై వైసీపీ సమరబేర్. జగన్ డైరెక్షన్, ఫ్యాన్ లీడర్ల యాక్షన్. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా దూకుడు పెంచింది వైసీపీ. సూపర్ 6 హామీలపై నిలదీస్తూ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చంద్రబాబు మధ్యకాలంలో తరచుగా ఒక మాట చెబుతున్నారు. అదేంటి అంటే మళ్లీ 1995 నాటి ముఖ్యమంత్రిని తనలో చూస్తారని. అప్పట్లో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించారు. పాలనలో తనదైన మార్కుతో 1999లో తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారు. చంద్రబాబు మళ్లీ తన మార్కు పాలనలోకి వెళ్తారో లేదో కానీ ప్రతిపక్ష నేత మాత్రం తనలోని పాత జగన్ను బయటకు తీశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. పార్టీ పెట్టిన తర్వాత 2014 ఎన్నికల్లో మొదటిసారి ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. రాజకీయాలకు కొత్తైనా ఆయన వేసే రాజకీయ ఎత్తుగడను అంచనా వేయడం అంత ఈజీ కాదు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో ప్రతిపక్ష నేతగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడుకున్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కూడా తలవంచక తప్పలేదు. అప్పటి ఎన్డీఏ నుంచి టీడీపీ అధినేత బయటకొచ్చే పరిస్థితి నెలకొంది. నాడు ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టారు జగన్. ప్రతిపక్ష నేతగా ఆయన చెప్పిన మాటలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. అది ఎంతలా అంటే 2019 ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 నియోజకవర్గాల్లో ఓడిపోయే అంతలా. గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక ఆ పార్టీ మళ్లీ కోలుకుంటుందా, అధికార పార్టీ ముందు నిలబడుతుందా అనేలా ఓటమి చవిచూసింది. కానీ ఏడాదిన్నర తిరిగేలోపే మళ్లీ వైసీపీ పుంజుకుంది. అది ఎంతలా అంటే ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే స్థాయికి వచ్చింది. సహజంగా జగన్ ప్రతిపక్షంలో ఉంటే ఆయన బ్రెయిన్ పాదరసంలా పనిచేస్తుందంటున్నారు సన్నిహితులు. తాజాగా జగన్ మళ్లీ అలాంటి వ్యూహాలకు పదును పెట్టారు. తనలోని పాత జగన్మోహన్ రెడ్డిని బయటకు తీశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ముప్పేట దాడి మొదలుపెట్టారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరుబాట పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒకటో రెండో సమస్యలు కాదు. రాజధాని అమరావతి మొదలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకు అన్ని విషయాలలోనూ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. రాజధాని అమరావతి విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలకు మంత్రులు సమాధానం చెప్పలేకపోతున్నారట. ఎందుకంటే ఇటీవల కురిసిన వర్షాలకు రాజధాని ప్రాంతంలో చాలా చోట్ల వరదలు వచ్చాయి. దీంతో వైసీపీ ఆధారాలతో సహా రాజధాని ప్రాంతంలో వచ్చిన వరదలను, వరద ముంపుకు గురైన ప్రాంతాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేసింది. 2014-2019 మధ్య కూడా రాజధాని నిర్మాణంలో అవినీతి జరుగుతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు జగన్. ఆ ప్రచారం ఎంతలా ప్రభావం చూపిందంటే మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. అయితే తాజాగా వైసీపీ రాజధానిలో వరదలు, అవినీతి అంటూ చేస్తున్న విమర్శలు రానున్న రోజుల్లో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయి అనేది చూడాలి. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం సామాజిక పెన్షన్లను, ముఖ్యంగా వికలాంగుల పెన్షన్లను తొలగిస్తుందనేది వైసీపీ మరో విమర్శ. పెన్షన్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధమైంది. ఇప్పటికే పొగాకు, మామిడి రైతుల సమస్యలపై గలం విప్పారు జగన్. ఆ తర్వాతే ప్రభుత్వం ఆయా సమస్యలపై దృష్టి పెట్టింది. రైతు సమస్యల విషయంలో సర్కారు మెడలు వంచడంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇక టీడీపీ ఎమ్మెల్యేలు వరుస వివాదాల్లో చిక్కుకోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేల వరుస వివాదాలను వైసీపీ హైలైట్ చేస్తుంది. దీంతో తెలుగు తమ్ముళ్లు సైతం అధిష్టానం తీరును తప్పుబడుతున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గలం పెంచింది వైసీపీ. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి ఉద్యమం చేసింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన పార్టీలు పోరాటం చేశాయి. కానీ ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నాయి, అందులోనూ అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడాల్సిన బాధ్యత ఆ రెండు పార్టీలదే. కానీ అటు టీడీపీ, ఇటు జనసేన విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నాయి. సరిగ్గా అదే విషయాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది వైసీపీ. టీడీపీ, జనసేన పార్టీలను ప్రజల ముందు దోషిగా నిలిపేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జగన్మోహనుడి ఉక్కు సంకల్పంతో ఉత్తరాంధ్రలో రానున్న రోజుల్లో కూటమికి నష్టం తప్పదనే వాదన వినిపిస్తోంది.